స్పీడ్ గా అయితే నిర్మాణం చేస్తున్నారు అండి. అలాగే నేను ఎస్ఆర్ఎం కదండి, మనం అయితే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం. ఈ కూరగాయలు దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే మనకి ఈట్వల్ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి అనమాట. అవి ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి, అది 3 times హైప్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి, అది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. అక్కడ నుంచి రోడ్డు నేను మీకు చివర ఈ నూరుకొండ వరకు అయితే నేనైతే చూపిస్తాను అనమాట. దీనిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ ప్యాకేజ్ లో ఏంటి అనేది కూడా వివరంగా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మధ్యలో ఏదైతే ఇసుక పోసారో ఇది వచ్చేసి పవర్ సప్లై డక్ అండి. దీనికి ఏంటంటే మనకి రెండు వైపులా కూడా వాటర్ డ్రైన్ డక్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే మధ్యలో మనకి పవర్ సప్లై డక్ అయితే వస్తాయండి. మొత్తం భూగర్భంలోనే అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి అమృత్ విశ్వవిద్యాపీఠం అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అమృత విశ్వవిద్యాపీఠంకి సంబంధించి క్యాంపస్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అన్నమాట. ఇక్కడ మీరు పెయింటింగ్స్ వేయడాన్ని కూడా గమనించవచ్చు. నేను ఈ వీడియోలో మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా అయితే నేను మీకు అయితే చూపిస్తాను అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ డ్రైనేజీ డెక్స్ కూడా నిర్మించి ఉండడాన్ని అయితే మీరు గమనించవచ్చండి. అలాగే ఏదైతే ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. అదండి, ఇంకా ముందుకు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, అది వచ్చేసి పాత క్యాంపస్ అనమాట. ఇక్కడ ఇది మీరు చూస్తున్న వచ్చేసి ఇది కొత్తగా నిర్మిస్తున్న క్యాంపస్ అండి. పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండి, రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ముందు వైపు అయితే మనకి రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి, అవి కూడా చూపిస్తాండి. ఇవన్నీ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి. అలాగే నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం మనం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మనకి N7 రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. మొన్నటి దాకా ఇది చూడటానికి కూడా మనకి కనిపించేది కాదు రోడ్డు, ఈ ముళ్ళకంపలతో అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి ఇక్కడ డ్రైనేజీ డక్స్ కి సంబంధించి తవ్వకాలు అనేవి చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మెయిల్ కి సంబంధించి వీళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ అయితే ఇక్కడ నిర్మించుకున్నారండి, చూడొచ్చు. అలాగే ఏదైతే ఈ పైప్స్ వీటికి సంబంధించిన మెటీరియల్ ఉందో మొత్తం ఇక్కడైతే ఉందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదండి. ఇవ్వండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఈ సబ్ బేస్ కంకర్ ఉండిద్దో ఆ లేయర్ ని అయితే ఇక్కడ పోస్తున్నారండి. నెక్స్ట్ మనకి తారు పోసే వర్క్స్ అయితే జరుగుతాయి అన్నమాట. చూడొచ్చు ముందు వైపు, ఒకసారి మనం కొంచెం క్లోజ్ వెళ్ళి చూపిస్తాం మీకు అక్కడ.
ఇదిగోండి కొంచెం క్లోజ్ గా వచ్చాను. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇది ఏదైతే ఉందో ఈ థ్రాడ్ లేయర్ అండి, సబ్ బేస్ థ్రాడ్ లేయర్ అనమాట. ఈ కాంక్రీట్ తో అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనకి తార్ అనేది పోస్తారు, ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదండి, పోసిన తర్వాత ఎలా క్లియర్ గా అయితే వస్తుందో మొత్తం. వీడియో అనేది కొంచెం లెంత్ అవ్వచ్చండి, అంటే నేను క్లియర్ గా అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. చూస్తున్నారు కదండి, మొత్తం ఇసుక కానీ కంకర కానీ భారీగా అయితే తీసుకొచ్చుకున్నారు అనమాట. చూసుకుంటే మీరు డ్రైనేజీ డక్స్ నిర్మాణం చూశారు కదండి, ఇక్కడైతే పూర్తిగా జరిగిందనమాట. ఏ అయితే ఇక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ మూతలు అనేవి నిర్మించాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ మనకి నెక్స్ట్ తార్ అనేది పోస్తారు. దానికి సంబంధించి చూసుకుంటే మీరు ఈ డివైడర్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ మిషనరీతో ఎంత స్పీడ్ గా అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి. బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. దీనిలో మనకి మెయిన్ గా వచ్చేసి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే విత్ రోడ్స్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై నెట్వర్క్ అండి, సావేజ్ నెట్వర్క్, యూటిలిటీ డ్రగ్స్, పవర్ అండ్ ఐసిటి, రీయూజ్డ్ వాటర్ లైన్, అలాగే పెడిట్రైన్ ట్రక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ ఎక్సెట్రా, ఇవన్నీ అయితే మనకి ఈ రోడ్ లో ఇంక్లూడెడ్ అయితే అయి ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 255.607 కోట్ల రూపాయలతో అయితే జరుగుతుందండి. మొత్తం 2 సంవత్సరాలు అయితే టైం అనేది పెట్టుకున్నారనమాట ఈ రోడ్డు కంప్లీట్ చేసుకోవడం కోసం. అలాగే 6.7 కిలోమీటర్లు అయితే ఈ రోడ్డు అనేది ఉంటుందండి. ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి N8 రోడ్డుకి సంబంధించి జరుగుతున్న పనులండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట, డ్రైనేజీ డక్స్ ని. రోడ్డుకి 2 వైపులా కూడా ఈ డ్రైనేజీ డక్స్ అయితే ఉంటున్నాయండి. అలాగే పదండి ముందుగా అయితే వెళ్ళి చూద్దాం. ముందు వైపు చూసుకుంటే ఇక్కడ రోడ్డు అయితే నిర్మించి ఉందండి. చూడొచ్చు, మొత్తం మనకి 6 లైన్ల రోడ్డు అయితే నిర్మాణం అనేది చేశారనమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఈ 6 లైన్ రోడ్లను చూసుకుంటే, చాలా బాగుందండి చూడడానికి మనకి. అలాగే ఇక్కడ ఏదైతే ఈ పైప్ లైన్ కి సంబంధించి ఈ మెటీరియల్ మొత్తాన్ని అయితే ఇక్కడైతే పెట్టారనమాట.
ఈ E12 రోడ్డుకి సంబంధించి. అలాగే SRM యూనివర్సిటీ చూస్తున్నారు కదండి ఎలా ఉందో. నేను ఇప్పుడు మీకు వచ్చేసి నేను కరెక్ట్ గా N6 రోడ్ అనగా మనకి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి నేను ఏదైతే N9 రోడ్డు ఉందో ఇక్కడ వరకు అయితే నేను చూపించానండి, నీరుకొండ వరకు. వీడియో అనేది చూస్తే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం కొంచెం ఈ ఎండల్లో ఇంట్లో కూడా తిరిగి చేయడం వల్ల కొంచెం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి ఏదైతే N9 రోడ్డు ఉందో అక్కడ నుంచి SRM ముందు వైపు దాకా అయితే ఇక్కడ రోడ్డు కూడా వేశారనమాట. అలాగే చూడొచ్చండి మన జాతీయ పతాకం ఎంత అద్భుతంగా ఉందో. ఈ పక్కన చూసుకోవచ్చు, ఇది వచ్చేసి SRM యూనివర్సిటీ అండి. ఇక్కడ మీరు క్యాంపస్ అప్డేట్ ని కూడా చూడొచ్చు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇదేండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇంకా తాజా అప్డేట్స్ అయితే మీ ముందుగా తీసుకొస్తానండి. ఇంకా డీటెయిల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఈ ఎండలకి వీటికి తిరిగి చేయడం అంటే కొంచెం రిస్కే, మీరు అర్థం చేసుకోండి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై అమరావతి, జై జై అమరావతి. అలాగే మనకి బిల్ అనేది పాస్ అయిందండి. అదైతే మనకి చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ పనులు అనేవి ఇంకా త్వరగా అయితే పూర్తి చేసే ప్రక్రియ అయితే పెరిగిద్ది అన్నమాట. అలాగే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.